తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్రావులు పూలమాల వేశారు. అనంతరం ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించుకున్నామని, సాధించుకున్న తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్ గారిదని, అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్నారని, దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఆగమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టీఎన్జీఓస్ అధ్యక్షులు రాజేందర్, మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, విజయేందర్ రెడ్డి, చింత సాయినాథ్, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కార్యదర్శి నరసింహులు, బాలయ్య, డాక్టర్ శ్రీహరి, మండల పార్టీ అధ్యక్షులు మసూదన్ రెడ్డి, విఠల్, మాజీ కౌన్సిలర్లు విష్ణు, అశ్విన్, సమీప్, ప్రభుగౌడ్, ఆంజనేయులు, గోవర్ధన్ రెడ్డి, పుల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తవుతున్నటి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు, అదే రకంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ తెలంగాణ రావడానికి 6 నిశలు కష్టపడి పోరాటాలకి ఒడ్డి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాదీక్ష చేపట్టి చివరికి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ఈరోజు దేశంలోనే అగ్రగామిగా నిలబడినటువంటి ఘనత కేసీఆర్ గారికి. మరి ఈ తెలంగాణలో అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. మరి అదే నా లక్ష్యం అని చెప్పి మరి అకుంఠిత దీక్షతో పనిచేసినటువంటి కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోతారు. ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు ఈరోజు బాగా ఉన్నారు. మరి ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం కూడా అంతకంటే బాగా చేయటానికి ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.